హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గుమగుమలాడిపోయే గుత్తొంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఫ్రెష్గా ఉన్న అరకిలో గుత్తొంకాయని తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అరకిలో వంకాయలకి అరకిలో పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కచ్చా పచ్చిగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపుగా మందపాటి బాండి ఒకటి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈలోపు మన వంకాయల్ని కట్ చేసుకుందామండి. వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని తీసుకొని 8 పక్షాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఫ్లవర్ టైప్లో కట్ చేయటం వల్ల మసాలా పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుందండి. మా అత్తగారు అనేవాళ్ళు, ఏమమ్మా నీ సొమ్మేమన్నా పోయిందా, అందులో మసాలా ఇంకాస్త ఎక్కువ పెట్టమ్మా అనేవాళ్ళు. ఎందుకంటే ఆ మాట ఎందుకన్నారో అది టేస్ట్ చేశాక మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే అందులో ఆ మసాలా ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. మీ టేస్ట్ చేశాక మీకు ఎలా ఉన్నదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం మసాలా మొత్తాన్ని అన్ని వంకాయల్లో పెట్టేశాక ఈలోపు హీట్ అయ్యి ఉన్న ఆయిల్లో ఈ వంకాయల్ని మొత్తం పెట్టేసుకోవాలండి. ఇందులో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక వంకాయలు చిదిరిపోకుండా అలానే ఉంటాయి. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిపోయిన మసాలా కూడా మొత్తం ఉల్లిపాయ మసాలా పైనేసేసి ఒక మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయిపోయాక మూత తీసి వాటి కాడల్ని మాత్రమే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పండి స్లోగా. చాలండి. అవి మందపాటి బాండి కాబట్టి అడుగంటదు, నీట్గా మగ్గిపోతూ ఉంటాయి. ఇలా ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. గుత్తొంకాయ మసాలా కర్రీ అంటే చాలా కష్టం అనే అపోహలో ఉంటారు. లేదండి, మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు 100% నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కదిలిస్తూ ఉంచుకోండి, సరిపోతుంది. ఫైనల్గా ఒక 10 మినిట్స్ అవ్వగానే లైట్గా కొత్తిమీర చల్లేసి మీరు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి. మీకు వంకాయలు మగ్గినాయని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అంతా పైకి కనిపించేస్తుంది. అంతేనండి, ఫైనల్గా మీకు గుత్తొంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.